ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ అయితే ఒక ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే 26 జిల్లాలు మాత్రమే ఉన్నాయో వాటిని 28 జిల్లాలుగా మారుస్తూ కూడా ఇది రాష్ట్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపిన పరిస్థితి మనం చూసాము. అయితే ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ నిన్ననే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండనున్నాయి. ఎందుకంటే ఈ జనవరి 1వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఓటర్ల సర్వే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు అనేది జనవరి 1వ తేదీ నుంచి ఉండబోవు. కాబట్టి ఈ నేపథ్యంలో ముందుగానే ఏపీ ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గెజిట్ నోటిఫికేషన్ నిన్ననే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 28 జిల్లాలు కొనసాగనున్నాయి. పోలవరం, మార్కాపురం 2 కొత్త జిల్లాలుగా అయితే ప్రకటిస్తూ రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు కలెక్టర్లని సబ్ కలెక్టర్లని ఆ జిల్లాలకి కేటాయించలేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ఉత్తర్వులు కూడా చేసింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లని ఏర్పాటు చేసే వరకు కూడా వాళ్ళే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చూసుకుంటారని కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే కొంత రాయచోటికి సంబంధించి అట్లా కొంత అయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు బుజ్జగింపులతో ఆయన కూడా దిగొచ్చిన పరిస్థితి. మొత్తం అక్కడక్కడైతే కొంత నిరసనలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మొత్తం గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంక ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. కాబట్టి ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే 28 జిల్లాలుగా ఉన్నటువంటి ఏపీలో 26 నుంచి 28గా మార్పులు అనేది చేశారు. ఈ రోజు నుంచి ఏపీలో 28 జిల్లాలు అనేది కొనసాగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా నిన్నే విడుదలైంది. మొత్తంగా అయితే ఎలాంటి మార్పులు చేర్పులు ఇక ఉండబోవు. పరిపాలనకు సంబంధించినటువంటి ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఇప్పటికే స్పష్టంగా వెళ్ళాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.